నమస్కారం ఎంసీఎన్ న్యూస్ కు స్వాగతం. ఈనాటి ముఖ్యాంశాలు. సామాజిక అసమానతల మీద అలుపెరగని పోరాటం చేసి అణగారిన వర్గాల విద్యాభివృద్ధి కోసం కృషి చేసిన సంఘ సంస్కర్త జ్యోతిరావు పులే వర్ధంతి వేడుకలను పలమనేరులో తెలుగుదేశం పార్టీ బీసీసీఎల్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. మాజీ ఎమ్మెల్యే వెంకటేగౌడ ఆదేశాల మేరకు వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యాలయంలో మహాత్మా జ్యోతిరావు పులే వర్ధంతి సందర్భంగా వైఎస్ఆర్సీపీ కుటుంబ సభ్యులు ఘన నివాళులు అర్పించారు. పలమనేరు తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో బీసీసీఎల్ ఆధ్వర్యంలో టీడీపీ నాయకులు జ్యోతిరావు పూలే చిత్రపటానికి పూజలు చేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా రాష్ట్ర కురవ సంఘ డైరెక్టర్ సుబ్రహ్మణ్య గౌడ్, బీసీ నాయకులు రవి తదితరులు జ్యోతిరావు పూలే సేవలను కొనియాడారు. టెన్షన్ పెట్టిస్తాను. తీసుకోండి. కొట్టి దాంట్లో పోయి దూరంగా కొట్టు. అందరికీ నమస్కారం. ఈరోజు మహాత్మా జ్యోతిరావు పూలే 134వ వర్ధంతి. విశ్వగురువు, విశ్వమాత మహాత్మా జ్యోతిరావు పూలే. మహాత్మా జ్యోతిరావు పూలే తన జీవితం అంతా కూడా పేదల కోసం, దళితుల వర్గాల అభివృద్ధి కోసం, బహుజనుల కోసం ఆయన జీవితం అంతా కూడా దారపోశారు. స్త్రీల విద్య కోసం ఆయన పాటుపడిన మొట్టమొదటి మహావ్యక్తి. స్త్రీలకు విద్య వద్దు అనే రోజుల్లో తన భార్యకే విద్య నేర్పించి ఆమెనే సావిత్రిబాయి పూలే గారిని టీచర్గా పెట్టి మొట్టమొదటిగా పాఠశాలను స్థాపించి స్త్రీలకు విద్య నేర్పించి అప్పటి నుంచే బీసీలకి, బడుగు బలహీన వర్గాల కోసం, వాళ్ళ అభివృద్ధి కోసం నిత్యం పాటుపడిన వ్యక్తి మహాత్మా జ్యోతిరావు పూలే. స్త్రీలకు విద్య చెప్పేటప్పుడు ఎన్నో అవమానాలు పడ్డారు సావిత్రిబాయి పూలే గారు. ఆమె స్కూల్కు వెళ్తూ ఉంటే ఆమె పైన బురద చల్లడం, పేట చల్లడం, ఆమెను ఎన్నో అవమానాలు గురి చేస్తే కూడా ఆమె ఓర్చుకొని పేదల కోసం, స్త్రీల కోసం ఆమె విద్య నేర్పించి అప్పటి నుంచి కూడా ఇప్పటి వరకు కూడా మనం
ఒక మొదటి గురువుగా భావించేది సావిత్రిబాయి పూలే గారిని. విశ్వమంతా కూడా మా ప్రపంచ మేధావి డాక్టర్ అంబేద్కర్ గారు కూడా నా గురువు జ్యోతిరావు పూలే అని ఆయన ఎంతో గొప్పగా ఆయన ప్రకటించుకున్నారు. అంతటి గొప్ప వ్యక్తిత్వం గల సేవ తత్పరుడు. ప్రజాసేవే చాలు, నాకు పిల్లలు వద్దని కూడా ఆయన పిల్లలు కూడా వద్దనుకొని ప్రజాసేవ చేశారు. ఒక బ్రాహ్మణ స్త్రీ విధురాలైన ఆమెకు పుట్టిన బిడ్డను వారసుడిగా తీసుకొని భరత్ అనే పేరు పెట్టి అతన్ని డాక్టర్ని చేసి సేవ చేసిన వ్యక్తి మహాత్మా జ్యోతిరావు పూలే. చివరికి పేగు వ్యాధి వచ్చి ప్రపంచమంతా కూడా చాలా ఇబ్బందులుగా ఉన్న రోజు ఆ పేగు వ్యాధికి సేవ చేస్తూ చివరకు ప్రాణాలు అర్పించిన మహాత్మా జ్యోతిరావు పూలే. అంతటి గొప్ప మహనీయుని వర్ధంతి జరుపుకోవడం మనకందరూ కూడా చాలా అదృష్టం. కాబట్టి ఆ మహనీయుని ఆశయాల సాధన కోసం మనమంతా కూడా అతన్ని ఫాలో అయ్యి బడుగు బలహీన వర్గాలంతా కూడా జీవితాలను బాగు చేసుకోవాలని నేను కోరుతున్నాను. ఈ అవకాశం ఇచ్చిన మనందరూ కూడా కృతజ్ఞతలు తెలుపుతున్నాను. మాజీ ఎమ్మెల్యే వెంకటేగౌడ ఆదేశాల మేరకు వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యాలయంలో మహాత్మా జ్యోతిరావు పూలే వర్ధంతి సందర్భంగా వైఎస్ఆర్సీపీ కుటుంబ సభ్యులు ఘన నివాళులు అర్పించారు. అంతే సార్ తెలుస్తుంది తీసుకున్న వీడియో బయట అయినా ఈ పక్క కాలుతుందని వీకోట్లో రీసెంట్గా మర్డర్ కేసు ముద్దాన్ని ఈరోజు అరెస్ట్ చేయడం జరిగింది. 21వ తారీఖు ఈ మర్డర్ చేసిన సర్దార్ నవాజ్ అనే వ్యక్తి మర్డర్ చేశాడు. నవాజు సర్దార్ ఇద్దరు ఫ్రెండ్స్. నవాజుకు ఒకసారి 50,000, ఇంకోసారి 50,000, 1,00,000 రూపాయల డబ్బులు వాళ్ళకి తెలిసిన వాళ్ళ దగ్గర నుంచి సర్దార్ అప్పుగా ఇప్పించాడు. అప్పు సరైన కాలంలో నవాజ్ చెల్లించండి అని చెప్పి సర్దార్ కోపం పెంచుకున్నాడు. 21వ తారీఖు ఇంటి దగ్గర ఉంటే పిలుచుకొని పోయి మందాకుని పిలిచిపోయి దాక్కుంటూ
చలి ఎక్కువగా ఉండి చలిమంట వేసుకొని మధ్యలో డబ్బులు చెప్పిన వాగ్వాదం రావడంతో లేచి మండుతో పెద్ద కొయ్యను తీసుకొని వెంట కొయ్యను తీసుకొని బాగా బలంగా గేట్ కొడితే మెడ మీద పడి అక్కడే షో తప్పి చనిపోవడం జరిగింది. వెంటనే పక్కనే ఉన్న వాటర్ దాంట్లోకి అతన్ని తీసుకెళ్ళి లాక్కెళ్ళి ఆ వాటర్లో జమ్ము బాగా పెరిగింటే కనపడడం జమ్ము మధ్యలో పెట్టేసి మళ్ళీ అతను కొట్టుకొని రాకోకుండా ఉండే కోసము ఈ డ్రిప్ వైర్ను దానికంతా చుట్టేసి పెట్టేసి రావడం జరిగింది. 21వ తారీఖు నుంచి కనపడకపోయేసరికి నవాజ్ వాళ్ళ తల్లిదండ్రులు వాళ్ళంతా వెతికి 23వ తారీఖున కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. 23వ తారీఖు కంప్లైంట్ ఇస్తానే మనకు డౌట్ వచ్చింది, అసలు వ్యక్తి 3 days ముందు ఎందుకు లేదు, సర్దార్ వాడు తెలిసిపోయాడు అని చెప్పేసి ఆ చుట్టుపక్కల వెళ్తూ ఉంటే అందులోపలే ఈ సర్దార్ అనేవాడు రామాంజనేయ దగ్గర తోటలో పనిచేస్తాడు. ఆ తోట రావడానికి తోట యజమానికి ఫోన్ చేసి చెప్పాడు, నేను ఇట్లా కోపంతో ఒకదాన్ని చంపేశాను పారిపోయాని చెప్పి చెప్పారు. డెడ్ బాడీ ఎక్కడుందో మనకు ట్రేస్ అవుట్ అయింది. ఆ డెడ్ బాడీ మీద కేసు కట్టుకొని 2 బృందాలను సోమశేఖర్ సి ఆధ్వర్యంలో బయటకు పంపిస్తే రాబడిన సమాచారం ఈరోజు ఉదయం 10 గంటలకు కేజీఎఫ్ దగ్గర ఆ ముద్దాయిని అరెస్ట్ చేశారు. అతన్ని విచారిస్తే ఎట్లా చెప్పింది చెప్పి ఆ సీన్లో హత్యకు ఉపయోగించిన కొయ్యను గుర్తించినాము. అక్కడికే పోతే కొయ్యతో పాటు అక్కడ బ్లడ్ ఆ అబ్బాయి మృతుడి యొక్క బ్లడ్ చిక్కింది, కంట్రోల్మెంట్ చిక్కింది. ఆ వాటిని సీజ్ చేసుకొని ఈరోజు రిమాండ్ మీద కోర్టు ముందు ప్రొడ్యూస్ పెడుతున్నాం. థ్యాంక్ యూ.